హే ఎవరీవన్, నేను మీ వేణు. మన దగ్గర సీప్స్తో పాటు ఈ బఫెలోస్ కూడా ఉన్నాయండి. ఒక 5తో స్టార్ట్ చేసాము. ఇవి ఇనుము ఇనుపోతులు, ఎనుములు కాదు, పాలిపోవు. ఓకే, మీకు డౌట్ రావచ్చు, ఎనుములు పాలిస్తాయి, ఇవి ఏం చేస్తారా అని. సో యాక్చువల్లీ ఏంటంటే నెక్స్ట్ సంక్రాంతి తర్వాత సంక్రాంతి అప్పుడు మనము కంపల్సరీ అమ్మవారికి గొర్రెపొట్టెలతో పాటు వీటిని కూడా బలిస్తారండి. సో అప్పుడు వీటికి కొంచెం డిమాండ్ బాగానే ఉంటుంది. సో లాస్ట్ టైం మేము కూడా సంతలోకి వెళ్తే అరౌండ్ ఇలాంటివి జస్ట్ ఒక 20,000 దాకా చెప్పారు. 15,000 to 20,000 దాకా చెప్తారు మార్కెట్లో. సో అందుకోసం ఒక 5తో స్టార్ట్ చేసాము. సో చూద్దాము ఎలా ఉంటుందని. సో అరౌండ్ మనం ఒక 2-3 months అయిందండి వీటిని తెచ్చి. సో వీటికి పర్టికులర్గా గొర్రెపొట్టె ఈ షిప్స్ గొర్రెపొట్టెల్ని కేర్ తీసుకునే అవసరం లేదు. సో వీటిని అలా ఓపెన్ ప్లేస్ తోలేసినా కూడా సరిపోతుంది. వేసుకొని ఈవినింగ్ షెడ్కి తోలుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మనకి ఏంటంటే ఈ వీటికి నేను తెచ్చినప్పుడైతే డీవార్మింగ్ చేశానండి. ఈ కడుపులో ఏవైనా ఈ జనుగులు కానీ ఏదన్నా ఉంటే బయట రావడానికి. సో తర్వాత ఒక 2-3 weeks నేను లివర్ ట్యానింగ్ పోసాను వీటికి. సో మేత కొంచెం బాగా మేయిని, కొంచెం నేను తెచ్చినప్పుడు ఇంకా కొంచెం వీక్గా ఉండే. సో ఇప్పుడు పర్వాలేదు. సో చాలామంది అడగొచ్చండి, సో ఈ బెఫలోస్ ఎక్కడ కొన్నారు అని. సో మేము మోస్ట్లీ మన లోకల్ మార్కెట్స్లోనే కొన్నామండి. వీటి కోసం 2-3 సంతలు తిరిగాము. సో ఫైనల్గా మా దగ్గరలో పుంగనూరు సంతలో కొన్నాము. సో మాకు ఇక్కడ పుంగనూరుకు దగ్గర అవుతుంది. సో అక్కడ మంచి అన్ని రకాలు వస్తాయండి. పొట్టేళ్ళతో కానీ ఆవులు, ఎద్దులు, సో అన్నీ వస్తాయి. సో అక్కడ కొన్నాం మేము. సో కమింగ్ టు బ్రీడ్ సెలెక్షన్స్ అండి. సో మిల్క్ ఇచ్చే వాటికైతే మనం ఖచ్చితంగా మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ముర్రా, లోకల్ దేశీ బఫలోస్, మరికొన్ని క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయి. కమింగ్ టు ఈ ఎనుపోతులు ఏవైతే ఉన్నాయో, సో గంగ పండుగలకి, సంక్రాంతికి బలిచ్చేవి, అమ్మవారికి బలిచ్చేవి, వాటికి బ్రీడ్ ఏం అవసరం లేదండి. సో కొన్నప్పుడు హెల్తీ చూడడం ఇంపార్టెంట్. యాక్టివ్గా అవి యాక్టివ్గా ఉన్నాయా లేవా, జస్ట్ కొంచెం హెల్తీ చెక్ చేసుకొని అట్లీస్ట్ 5 to 6 months పోతుల్ని కొనాలండి. సో ఎందుకంటే మనం ఫెస్టివల్స్ టైంకి మంచిగా వెయిట్ గెయిన్ అయ్యింది అండ్ పెద్దగా ఉండాలి. సో అప్పుడే మంచి రేట్స్కి మనం సేల్ చేయగలం. అండ్ కొనేవారు కూడా అదే చూస్తారండి. సో కొంచెం పోతు మంచిగా హైట్ వెయిట్ ఉందనుకోండి, సో కొంచెం అంటే కొంచెం బాగా లైక్ చేస్తారన్నమాట. అండ్ ఇంకోటి మేజర్ అండ్ మ్యాండేట్గా చెక్ చేయాల్సిన ఏంటంటే, సో వాటికి ఏమైనా డ్యామేజెస్ అయిందా అని చూడాలండి మనం. సో కొన్ని బర్రెలకి చెవులు కోయేసి ఉంటారు. అండ్ కొంతమంది గవర్నమెంట్స్ లైక్ లోన్స్ ఇస్తుంటారు అన్నమాట వీళ్ళకి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు చెవులకి కమ్మలు కుట్టేస్తుంటారు. సో అలాంటివంతా మనం కొనకూడదండి. ఎందుకంటే అమ్మవారికి బలిచ్చే ఇవి ఏవైనా సరే, పొట్టేళ్ళు కానివ్వండి, ఈ ఎనిపోతులు కానివ్వండి, సో ఏవి ముక్క అనేది ఉండకూడదు అంటారండి. సో చాలా వరకు అది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అలా అది ఉంటుందండి సెలక్షన్ టైం. మనం ఎప్పుడైతే కొనాలనుకుంటామో సో వీటి కోసము, సో అలా చూసుకోవాలి. సో మన దగ్గర ఎవరైనా తీసుకోవడానికి వచ్చేవాళ్ళు అవన్నీ మ్యాండేటరీగా చెక్ చేస్తారండి. సో అది కొంచెం చూసుకుంటే బెటరు. అండ్ ఫీడింగ్ సంగతికి వస్తాయండి. సో మేమైతే పొద్దున్న సాయంత్రం మాత్రమే పచ్చిగడ్డ వేస్తుంటామండి. అదే 2 రకాలు వేస్తాము. సో ఒకటి సూపర్ నైపరు, దాన్ని మా సైడ్ పారగోసం ఉంటాము. సో ఇంకొకటి వచ్చి హెడ్జ్ లూసరండి, దీన్ని దశరథ గడ్డి అంటుంటారు. సో ఈ రెండింటిని మిషన్కి వేసి పొద్దున్న ఈవినింగ్ పడుకునేటప్పుడు ఒక్కొక్క బాక్స్ పెడుతుంటాము. సో డే టైంలో అరౌండ్ మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ప్లేస్లో తోలేస్తుంటామండి. సో అక్కడే వేసుకొని అవి ఈవినింగ్ షెడ్కి తోలుకొచ్చేస్తాము. అండ్ కేరింగ్ సంగతికి వస్తే ఎవ్రీ 30 daysకి వీటికి డివార్మింగ్ చేయాలండి. సో మ్యాండేట్గా చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే సో వాటికి కడుపులో జనుగులు అనేది వైట్ కలర్లో ఉంటాయి. సో అవేంటంటే అవి మనం డివార్మింగ్ చేయకపోతే
అవి కడుపులో గుడ్లు పెట్టేసి అవి మళ్ళీ పిల్లలు కూడా చేసేస్తా అంటుంటారు. సో వాటి కోసం ఈ డివర్మింగ్ అనేది ఎవ్రీ 30 డేస్కి పోయాల్సి వస్తుందండి. సో వెయిట్ బట్టి పోయాల్సి వస్తుంది. ఒకవేళ సో తర్వాత ఒకవేళ ఇవి మేత సరిగ్గా మేయకపోవడం ఇలా డల్గా ఉంటే లివర్ టానిక్ పోయేసుకుంటే సో కంటిన్యూస్గా 3-4 డేస్ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి ఇస్తే సరిపోతుందండి వెయిట్ బట్టి. అండ్ మంచి వాటర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది వీటికి. సో బఫెలోకి వాటర్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో. అండ్ సో ఓవరాల్ ప్రాపర్ కేర్ అండ్ ఫీడింగ్తో బఫెలో ఫార్మింగ్ సింపుల్గా ఉంటుందండి. సో పీస్ అండ్ ఇన్కమ్ రెండు ఇస్తుంది. సో ఈ వీడియోలో బఫెలో కేర్ అండ్ ఫీడింగ్ గురించి షేర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ టాపిక్తో వస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సింపుల్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్ ఎవరీవన్.